టేస్టీ మటన్ ఫ్రై అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. ఇది చక్కగా పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూద్దామా? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ RSK వ్లాగ్స్. ముందైతే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ముందుగా 1/2 kg మటన్ ని శుభ్రంగా కడుక్కోండి. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1 టమాటా, సగం ఉల్లిపాయని మిక్సీ పట్టుకోండి. ఇలా పేస్ట్ రెడీ అవుతుంది. దాంట్లో సగాన్ని దీంట్లో వేయండి. ఇంకా 2 రెమ్మల కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. ఈ ముక్కలకి ఉప్పు కారం మసాలాలు బాగా పట్టేలాగా కలపండి. ఇలా కలుపుకున్న ఈ మటన్ ని కుక్కర్ లో వేసుకోండి. మీకు టైం ఉంటే మ్యారినేట్ చేసుకోండి, లేకపోతే మ్యారినేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్ గా వేసేయచ్చు. ఇప్పుడు దీంట్లో ఈ మసాలా గిన్నె కడుక్కొని 1/2 గ్లాస్ నీళ్లు పోసుకోండి. దీన్ని ఒకసారి బాగా కలిపి కుక్కర్ కి మూత పెట్టి 4 విజిల్స్ రానిచ్చుకోండి. ఒకవేళ మటన్ కాస్త ముదురుగా ఉంటే 5-6 విజిల్స్ రానిచ్చుకోండి. ఇలా 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ దింపి పక్కన పెట్టుకుని ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక మూగుడు పెట్టి 1 గరిటెడు నూనె వేసుకోండి. అంటే టీ స్పూన్స్ లో చెప్పాలంటే 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత 1 ఉల్లిపాయ సన్నని తరుగు, 4 పచ్చిమిరపకాయలు, అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు రంగు మారేంత వరకు వేయించుకోండి. ఇది కాస్త తొందరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు పసుపు వేసుకోండి. ఈ ఉల్లిపాయలు మగ్గేలోపు ప్రెషర్ పోయింది. మటన్ ఎలా కుక్ అయిందో చూద్దామా? చూసారా మటన్ ఎంత చక్కగా కుక్ అయిందో? ఉల్లిపాయలు చక్కగా వేగాయి కదా. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ కారం వేసి బాగా కలపండి. స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందాక మనం సగం ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఉంచుకున్నాం కదా, దాన్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా ఉడికించుకున్న మటన్ ని వేసి ఈ మసాలాలంతా బాగా పట్టేలాగా బాగా కలపండి. ఇలా ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత 1 స్పూన్ మసాలా పొడి, కొంచెం కొత్తిమీర వేసి మరొక 5 నిమిషాలు వేయించుకుంటే మటన్ అనేది మనకి కలర్ చేంజ్ అయ్యి చక్కగా ఈ గుజ్జంత ముక్కలకి పట్టేసి చాలా టేస్టీగా వస్తుంది. చూసారా, ఇలా రెడీ అవుతుంది అనమాట. ఇంకేంటి మరి, మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంతకీ మీలో మటన్ ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. ఇది డైరెక్ట్ రైస్ లో కలుపుకున్నా బాగుంటుంది. పప్పుచారు, రసం, బిర్యానీ ఎందులో అన్నా అదిరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.